హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మన ఐదో స్కందం 19వ అధ్యాయంలో ఉన్నాము. మిగిలిన వర్షాలు ఈ అధ్యాయంతో పూర్తి చేస్తాము. సో నిన్న మనం కింపురుష వర్షం గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా అక్కడ అధిష్టాన భగవంతుడు శ్రీరాముడు. సో ఆయన్ని ప్రార్థన ఆయన కోసం ప్రార్థన లేదా ఆయన గురించి ప్రార్థన చేసిన భక్తుడు హనుమంతుడు. నిన్న రాముడి యొక్క గుణాలు, ఆయన ఒక గీటురాయిగా ఇవన్నీ జరిగింది. ఎందుకంటే గుణాలకే ఆ, అలంకరణలు అనమాట. అవి రాముడిలో కానీ ఉంటే కానీ. సో సాధారణంగా మనిషికి గుణాలు బట్టి మనిషికి వాల్యూ వస్తాయి. ఇక్కడ భగవంతుడి బట్టి గుణాలకే వాల్యూ వచ్చాయి. ఆ, కాబట్టి ఆయన నడవడిక, ఆయన ప్రవర్తన, ఆయన కురిపించినటువంటి అనేక భావనలు అన్నీ కూడా చాలా ఎక్కడ ఎలా అవన్నీ చేయాలో అలా జరిగాయి అన్నమాట. అనేక ఏ పాత్రలు పోషించినప్పటికీ కూడా అక్కడ రాముల వారు పర్ఫెక్ట్ గా పోషించారు. ఒక విధంగా ఆయన ఆత్మారాముడు. ఆయన ఏమి ఇక్కడ బాధపడేదానికి ఏమీ లేదు, కోరుకునేది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా మానవులకు బోధించడం కొరకు ఆయన ఇటువంటి పాత్రలు ఆయన పోషించాడు. సో కాబట్టి సీతం వారు లేకపోతే, కనబడకపోతే ఆయన ఏదో మానవుడు లాగా తాను కృంగిపోయాడని ఏది చెప్తారు. అది కేవలం మనం భక్తుల పట్ల తనకున్నటువంటి ఆ ప్రేమను సూచిస్తుంది తప్ప ఆయన బలహీనతలు మనకు కనబడవు. పైగా వానరుల్ని ఆయన ఏం చేయలేక వానరులను ఉపయోగించుకున్నాడని చెప్పడం. ఇంకా చెప్పాలంటే వానరులు అయి ఉండి వాళ్ళ కృష్ణుడు రాముడి యొక్క సేవలో ఉన్నాడు కాబట్టి వాళ్ళందరి జీవితాలు ధన్యమైపోయింది. సో ఇన్ఫాక్ట్ భగవంతుడికి ఎవరు అవసరం లేదు. కానీ భగవంతుడు మన కర్మలు తొలగించే నిమిత్తమే తన సేవ మనకు అప్పచెప్తున్నారు. అది కూడా ఏ రూపంలో? ఒక విగ్రహం రూపంలో భగవంతుడు ఈ భూమి మీదకి ఆయన అవతరించి ఆ విగ్రహాల ద్వారా మన యొక్క ఇంద్రియాలని, మన మనస్సుల్ని లేదా మన హృదయాల్ని పూర్తిగా పవిత్రం చేసేటువంటి కార్యం ఆయన తీసుకున్నాం. మరి భగవాన్ మన సహాయం ఎప్పటికీ అవసరం లేదు. మనం ఆయనకి సహాయం చేయడం వల్ల లేదా ఆయన మనం కోఆపరేట్ చేయడం వల్ల మనము ఉద్ధరించబడుతున్నాం అన్నమాట. అట్లానే భగవంతుడు బాహ్యమైన ఆ సౌందర్యము, అందము, లేకపోతే తెలివితేటలు, సంపద, వీటి చూసి ఆయన ఏమి తృప్తిపరచ ఆయన వీటితో ఆయన తృప్తిపరచలేదు. లేకపోతే మాలాంటి వాళ్ళు ఆయన 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 సేవల్లోకి మమ్మల్ని ఎందుకు తీసుకుంటాడు? సో కాబట్టి మాలాంటి వాళ్ళు మిత్రులుగా ఆయన ఎందుకు చేసుకుంటాడు అని చెప్పి సో హనుమంతుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు. సో అంతిమంగా అది పక్షి అయినా, జంతువు అయినా, మనిషి అయినా, దేవతైనా సరే రాముణ్ణి పూజించాల్సిందే. సో ఎవరైతే రాముణ్ణి నిర్విరామంగా సో ఆయన భక్తి చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అంతిమంగా వాళ్ళు భగవద్ధామానికి వాళ్ళు చేరుకుంటారు అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా హనుమంతుల వారు భగవంతుని ప్రార్థించిన తర్వాత సో నెక్స్ట్ మనకి మిగిలింది చివరిది భరతవర్షం అనమాట. సో ఈ భరతవర్షంలో అనేక పర్వతాలు, నదులు, నివాసులు ఉన్నారు. ఇలావృత వర్షం వల్లే ఇలావృత వర్షం వల్లే భరతవర్ష భూభాగంలో కూడా అనేక పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. ఏమేం పర్వతాలు ఉన్నాయి? మలయ, మంగళప్రస్థ, మైనాక, త్రికూట, శంభ, కూటక, కొల్లక, సహ్య, దేవగిరి, ఆ, ష్టైముఖ, శ్రీశైల, వరిధాంత, వేంద్రకట, మహేంద్రకథ, సుక్తిమాన్, క్షగిరి, పరియాత్ర, ద్రోణ, చిత్రకూట, గోవర్ధన, రైవతక, కకూబ, నీల, గోకాముక, ఇంద్రకీల మరియు కామగిరి. సో ఇవన్నీ అనేక పర్వతాలు భరతవర్షంలో ఉన్నాయన్నమాట. కొన్ని ఇప్పుడు అదే పేరుతో కొనసాగుతూ ఉండొచ్చు, కొన్ని వాటి పేర్లు కూడా మారిపోయి కూడా ఉండొచ్చు. సో సో భరతవర్షంలో ప్రముఖంగా మనకి వినిపించేటువంటి పర్వతాలు అనమాట. ఇవి కాకుండా అనేక ఇతర కొండలు కూడా ఉన్నాయి. వాటి వాలులో మరియు అనేక పెద్ద మరియు చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. సో వాటి మధ్యలో నుంచి అనేక నదులు పరవళ్ళు దొక్కుతూ ఉన్నాయి.
సో ఈ విధంగా ఉన్నాయంటున్నారు. ఏవేంటారు ఆ నదులు? బ్రహ్మపుత్ర, శోణ, చంద్రవాస, తామ్రపర్ణి, అవధోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, సర్కారవర్త, తుంగభద్ర, కృష్ణ, భీమరతి, గోదావరి, నిర్వింధ్వ, నిర్వింధ్య, పయోష, తాపి, రేవస్, సురస, నర్మద, కర్మణీవతి, మహానది, వేదస్మృతి, శిశికూల్య, త్రిస్వామిక, కౌమానిక, సరస్వతి, తృషద్వతి, గోమతి, సరయు, రోదస్వతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్రుధ్య, వితస్త, అసిగ్ని మరియు విశ్వ. ఇట్లా అనేక నదుల పేర్లు కూడా వచ్చాయి. భరతవాసులు ఈ నదులను ఎల్లప్పుడూ స్మరించడం మరియు నామాలను, మంత్రాలు జపిస్తారు మరియు స్పృశించి వాటిలో స్నానం చేస్తారు. ఈ విధంగా భరతవర్ష వాసులు పవిత్రులవుతారు. సో ఈ అనేక నదులంతా మన దగ్గర ఉండేది మనం వాటి ఒడ్డున మన యొక్క నాగరికతలు, మన ఎన్నో నాగరికతలు గొప్పగా అక్కడ జీవించాయి అన్నమాట. నాగరికతలు ఎన్నో అక్కడ వెలసాయి. సో మన నాగరికతలు అంతా ఎక్కువ ఉండింది నదుల చుట్టూలోనే. నదుల చుట్టూ మన జీవన దారాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఆ నీళ్ళలోనే స్నానం చేయడం, నీళ్ళే మనం వంటకి, వార్పుకి, అన్నిటికీ ఉపయోగించుకునేవాళ్ళు. ఆ నది ఒడ్డున ఉంటూ ఆ, భగవన్నామాన్ని స్మరించుకోవడం, భగవంతుడి ఉత్సవాలు ఎన్నో జరుపుకోవడం, ఆ, భగవంతుడిని స్మరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం కింద దొరికాయి అన్నమాట అవన్నీ. అలా చేయడం వల్ల భరతవర్షుల వాసులు వాళ్ళ అనేక కర్మల నుంచి వాళ్ళు పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం దొరికిందండి. సో ఇలాంటి నదులు భరతవర్షంలో మాత్రమే దొరికాయి అన్నమాట. మిగతా వర్షాలు నదులు ఉన్నాయి, కానీ ఇంత పవిత్రమైన నదులు అక్కడ లేవు. ఎందుకంటే అక్కడ భగవన్నామాన్ని స్మరించేటువంటి అంత అవకాశం వాళ్ళకి లేకుండా పోయింది. భగవన్నామం ఎక్కడి దగ్గర ఉంది, కానీ వాళ్ళకున్న భోగాల్లో వాళ్ళు భగవన్నామాన్ని గుర్తు చేసుకునే అంత అవకాశం వాళ్ళకి లేదనమాట అక్కడ. సో ఈ భూభాగంలో జన్మించిన ప్రజలు కర్మానుసారం సత్వ, రజ మరియు తమో గుణం ప్రకారం విభజించబడ్డారు. వారిలో కొందరు ఉన్నత, సాధారణ మరియు అధమ మానవులుగా జన్మిస్తారు. ఒకరు ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు నిర్ధారించిన మార్గంలో వర్ణాశ్రమ ధర్మం ప్రకారం కృష్ణుడి సేవలు నిమగ్నమైతే జీవితం పరిపూర్ణమవుతుంది. సో మిగతా వర్షాలంతా కూడా భౌమ స్వర్గం లాగా చెప్పబడింది. ఆ భౌమ స్వర్గంలో వాళ్ళు భోగాలు అనుభవిస్తూ భగవంతుడిని గుర్తు చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యమైపోయింది. కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళు అనేక స్థితుల్లో ఉన్నారు. కొంతమంది రజోగుణంలో, కొంతమంది తమోగుణం, సత్వగుణంలో వాళ్ళు జన్మించారు. అంటే వాళ్ళు గత జన్మ స్వభావం తగినట్టుగా వాళ్ళు అనేక ఆ గుణాల వాళ్ళు జన్మించినప్పటికి కూడా వాళ్ళందరికీ ఒకే ఛాన్స్ దొరికింది. అందరికీ ఛాన్స్ ఉంది ఇక్కడ. సత్వగుణం ఉన్న వాళ్ళు మాత్రమే, వీళ్ళని మాత్రమే భగవంతుడు ఉద్ధరిస్తాడు అనే పాయింట్ లేదు. ఇక్కడ మన రజోగుణంలో పుట్టినా సరే, తమో గుణంలో పుట్టినా సరే అందరూ ఇక్కడ నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్ధారణలో వాళ్ళ మార్గంలో వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఐదర్ వాళ్ళు గృహస్థగా ఉండొచ్చు, ఆ గృహస్థగా ఉంటూ వాళ్ళ వాళ్ళ వృత్తులు, అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏదైనా ఉండొచ్చు వాళ్ళు. లేదా వాళ్ళు వానప్రస్థంలో ఉండి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కానీ అంతిమంగా వాళ్ళు ఒక గురువు యొక్క దశానిర్దేశంలో ఉంటే గనక కంపల్సరీగా వాళ్ళు ఈ జీవితంలో పరిపూర్ణ చేసుకోగలుగుతారు. అంటే తమో గుణం ఉంది అంటే గతంలో వాళ్ళు చాలా భగవంతుడికి వ్యతిరేకంగా అనేక కార్యాలు చేసే ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇప్పుడు తమో గుణంలో పుట్టరు. అంటే శాస్త్రానికి విరుద్ధంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పనిచేశారు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఆ తమో గుణం ఇంకా వాళ్ళకి తీవ్ర స్థాయి పెరుగుతూ ఉంది. అయినప్పటికీ భగవంతుడు ఏం చేస్తున్నాడు, అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ భరత వర్షంలో పుట్టే అవకాశం దొరికింది. భరత వర్షంలో పుట్టే అవకాశం దొరికినప్పుడు వాళ్ళకి భగవంతుడు సమానమైన అవకాశాలే ఇస్తున్నాడు. కానీ వాళ్ళ గుణం వాళ్ళని దాన్ని అందుకునేలాగా వాళ్ళ గుణాలే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎవరికైనా సరే ఏ గుణంలో పుట్టినా సరే
వాళ్ళని మార్చే అవకాశం మనకుంది. ఒకవేళ వాళ్ళు ఆ స్పృహలో లేకపోతే భక్తులు ఆ బాధ్యత తీసుకొని వాళ్ళని వాళ్ళ గుణాల నుంచి బయటికి లాగి వాళ్ళని భక్తులు చేసే అవకాశం ప్రతి భక్తుడికి ఉందన్నమాట. కాబట్టి మనకి అవకాశం దొరికింది. ఎవరికైనా సరే, ఎవరినైనా సరే వాళ్ళని భక్తిలో తీసుకురావడానికి. ఒకవేళ వాళ్ళు అజ్ఞానంతో ఒకవేళ వీటిని భక్తి మార్గాన్ని పెద్దగా వాళ్ళు సీరియస్గా తీసుకోకపోయినా సరే, సో ప్రభుపాదుల వారి యొక్క పరంపరలో వచ్చిన మనం కంపల్సరిగా మనం ఆ బాధ్యతను మనం తీసుకోవాలన్నమాట. భక్తులతో సాంగత్యం చేయడం వలన ఒకరు అన్నింటికీ అతీతుడు మరి స్వతంత్రుడైన శ్రీ వాసుదేవుని సేవ చేస్తారు. ఆ భక్తి యోగమే మోక్షానికి నిజమైన మార్గం అని. సో భరత ఖండంలో పుట్టారు, సారీ భరత వర్షంలో పుట్టారు. భక్తుల సాంగత్యం చేయడం వలన సో శ్రీ వాసుదేవుడి యొక్క సేవ చేస్తారు. ఇంతకంటే వేరే మోక్షానికి ఇంకా వేరే మార్గం లేదు అని చెప్తున్నాను. వాటి భగవంతుడి యొక్క ఆ ఆదేశాలని లేదా శాస్త్రాల యొక్క ఆదేశాలని మనం పాటించే అవకాశం ఒక భరత వర్షంలోనే ఉంది కాబట్టి అది మనం ఎంతవరకు మనం దాన్ని వినియోగించుకోగలిగితే ఇక్కడ నుంచి మనం బయటపడతాం. కాబట్టి దేవతలు ఏమని కీర్తించారు భరతవర్షంలో ఉన్నటువంటి వ్యక్తులు, జనాలు లేకపోతే ప్రజలు ఎవరైతే అక్కడ జన్మించారో దేవతలు ఏమని పొగుడుతున్నారు. సో దేవతలకి మనకంటే విపరీతమైన భోగాలు ఉన్నాయి, ఆ, ఆయుష్ ఉంది, వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, సంపద ఉంది. వాళ్ళకి లేనిదంటూ ఏమి లేదన్నమాట వాళ్ళకి, దేవతలకి. ఇన్ఫాక్ట్ మనం అందరం కూడా ఇక్కడ ఏమని కోరుకుంటున్నాం అంటే నాకు ఆ ఇంతకంటే గొప్ప జన్మ కావాలా, ఇంతకంటే గొప్ప ఐశ్వర్యం కావాలి అనేదో మనం తెగ తాపత్రయపడుతున్నాం ఇక్కడ వచ్చేసి. ప్రతిరోజు మనం భగవంతుడిని కోరుకోవడం ఇదే, ఈ కోరికలే కదా మనం నిరంతరం ఆయన్ని కోరుకుంటూ ఉన్నాం. మహా అంటే మనకి ఆ, ఎంత ఎంత గొప్ప జన్మ వస్తుంది అంటే దేవతల జన్మ రావచ్చు మనకి. ఇన్ని కోరుకోంగా లేక దానికోసం మనం కష్టపడి ఆ, మనకు వచ్చేది ఏంటి మ్యాక్సిమం అంటే దేవతల లోకాల్లో మనం జన్మించి అదే భోగాన్ని ఐశ్వర్యాన్ని మనం అనుభవించవచ్చు. కానీ ఆల్రెడీ అక్కడ అనుభవించే వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకున్నాం అనుకోండి, మన ఆశలు ఇంక చచ్చిపోతాయి వాడి దగ్గర పోకుండా ఉండాలి. మనం ఏదో అక్కడేదో చాలా జరిగిపోతుంది, అట్లాంటి జన్మ మనకు కావాలా, ఆ స్థాయిలో మనం అనుభవించాలి అని ఏదైతే మనం ఇక్కడ వచ్చేసి మనం కోరుకుంటున్నామో అసలు అనుభవించడానికి కావాల్సిన పూర్తి వాతావరణం దేవతల లోకాల్లో ఉంది. మనకి మనం ఏదో ఇక్కడ చిన్న చిన్న కోరికలు కోరుతున్నాం, కానీ భగవంతుడు ఆ దేవతల లోకాన్ని కూడా ఒక్కోసారి మనకి ఇచ్చేయవచ్చు కూడా, దేవతల లోకాలు కూడా. కానీ అక్కడున్న దేవతలకు ఏమనిపిస్తా ఉంది, మనకు దొరికినటువంటి ఎక్స్పెషల్ గా భరత వర్షంలో పుట్టిన వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, లేదా వాళ్ళు భగవంతుని ఏమని కోరుకుంటున్నారు, ఆ స్థాయిని అనుభవించే వాళ్ళు కూడా భగవంతుని ఏమని కోరుకుంటున్నారు. ఈ మానవులు భరతవర్ష భూమిలో జన్మించడం ఎంత అద్భుతం. వారు గతంలో కర్మలు చేసి ఉండాలి, లేదా సాక్షాత్తు భగవంతుడే వారిపై ప్రసన్నుడై ఉండాలి. లేకపోతే వారు ఇన్ని విధాలుగా భక్తి సేవలో ఎలా నిమగ్నం అవ్వగలిగారు. ఒక ఫస్ట్ దేవాలు అద్భుతం అంటున్నారు, వీళ్ళు ఎన్నో కర్మలు చేసి ఉండాలి అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కనీసం వాళ్ళు రాక్షసులుగా పుట్టినా సరే, ఇప్పుడు నాస్తికులుగా పుట్టినా సరే, వాళ్ళు ఎలా పుట్టినా సరే వాళ్ళు ఏదో భయంకరమైన పుణ్యకర్మలు చేసి ఉండాలి, లేదా భరత వర్షానికి రాలేరు, లేదా భగవంతుడే స్వయంగా ప్రసన్నుడై ఉండాలి గతంలో వాళ్ళు చేసిన దానికి. లేకపోతే ఇక్కడ భక్తికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఇటువంటి ప్రాంతంలో ఎలా పుడతారు. మేము దేవతలం, భక్తి సేవ చేయడానికి భరతవర్షంలో మానవ జన్మలను పొందాలని పొందాలని మాత్రమే ఆశించగలం. కానీ ఈ మానవులు అప్పటికే ఇక్కడ నిమగ్నమై ఉన్నారు. మేము ఆశిస్తున్నాం ఇక్కడ పుట్టాలి అని. భగవంతుడిని భగవంతుడు మేము వేడుకుంటున్నాం మేము.
మేము దేవతలైనప్పటికీ కూడా మనకి భరత వర్షంలో ఎప్పుడు అవకాశం వస్తుంది నేను ఈ సేవ చేసుకోవడానికి, భగవంతుడికి సేవ చేసుకోవడానికి అని మేము ఆశించగలం తప్ప, కానీ ఆల్రెడీ మానవులు ఎంతో మంది ఇక్కడ ఆల్రెడీ ఆ పని చేస్తున్నారు ఇక్కడ. అది నిమగ్నం అయి ఉన్నారు ఆ సేవల్లో. అంటే మాకంటే వాళ్ళు ఎంతో అడ్వాన్స్ అయిపోయారు వాళ్ళు. మేము ఇంకా కోరుకునే స్టేజ్లోనే మేము ఉన్నాము. కానీ వాళ్ళకి అక్కడ అక్కడ ఉండి ఆల్రెడీ సేవలో వాళ్ళు ఆల్రెడీ నిమగ్నం అయిపోతున్నారు. కొంతమంది వైకుంఠానికి కూడా వెళ్ళిపోతా ఉన్నారు ఆల్రెడీ. మేము ఇంకా క్యూలో లాస్ట్లోకి వచ్చేస్తున్నాం ఇంకా. నెక్స్ట్ జన్మ కరెక్ట్గా భరత వర్షంలో పుడతామని కూడా గ్యారంటీ లేదు. మళ్ళీ మళ్ళీ హోమ స్వర్గంలో పుట్టి మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఆ, మళ్ళీ భోగాలకే మా జీవితం అంకితం అయిపోతుందేమో. సో దేవతలు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఉమ్, మానవులను చూసి మనకు అవకాశం రాలేదని వాళ్ళు చాలా చింతిస్తున్నారు అనమాట వాళ్ళు. ఇంకేం చూడండి, వైదిక యజ్ఞ యాగాదులు, తపస్సు, వ్రతాలు, దాన ధర్మాలు చేయడం వంటివి నిర్వర్తించిన తర్వాతే మేము స్వర్గలోక వాసులుగా ఈ స్థలాన్ని మేము పొందాము. యజ్ఞాలు చేశారు, తపస్సులు చేశారు, వ్రతాలు చేశారు, ఎన్ని చేశారు. అవన్నీ అంత పుణ్యం మేము చేశాం కాబట్టి మాకు ఫైనల్గా మాకు దొరికింది ఏంది? మాకు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఈ స్వర్గలోకానికి మేము రాగలిగాం. ఈ స్వర్గానికి మేము వెళ్తున్నాం కూడా. కానీ దీని విలువ ఏమిటి అసలు? దీని విలువ ఏమిటి అసలు? ఇక్కడ భౌతిక ఇంద్రియ సుఖాల్లో నిమగ్నం అవడం వలన నారాయణ్ణి స్మరించుకోలేము. మితిమీరిన ఇంద్రియ సుఖాల కారణంగా పాదపద్మాలను దాదాపు మర్చిపోయాము మేము. సో మితిమీరిన ఇంద్రియ సుఖం నారాయణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు మనం కూడా ఇక్కడికి వచ్చి మనం ఇంత ఇంత అవకాశం మనకు దొరికి ఇంకా మనం నారాయణ స్మరించుకోలేకపోతున్నాము అంటే, లేదా మనం మన దైనీయ జీవితంలో ఈ బాధ్యతల్లోనే మనకు కంప్లీట్గా ఇంతకంటే మించిన బాధ్యత లేదు అని చెప్పేసి, నేను లేకపోతే జరగదేమో, నేను లేకపోతే ఇది ఉండదేమో, నేను ఉండబట్టే ఎన్ని నడుస్తున్నాయేమో అని మనకై మనం ఊహించేసుకొని మనకై మనం ఆ, అటువంటి స్థితిలో మనం పెట్టేసుకొని ఇప్పుడు మనం భగవంతుని స్మరించుకోలేని స్థితిలోకి లేదా భగవంతుడి సేవలు నిమగ్నం అవ్వాలండి పరిస్థితిలో మనం ఉన్నాము అంటే ఇంతకంటే దురదృష్టం ఇంకేముంది మనకి ఇంకా. సో దేవతలు ఏమంటున్నారు? మేము అలా భక్తి చేసుకోకుండా మేము చాలా దాన ధర్మాలు చేసాం. భక్తి చేసుకోకుండా అనేకమైనటువంటి తపస్సులు చేసుకున్నాం మేము. దేనికోసం? ఇంతకంటే గొప్ప జన్మ కావాలని, ఇంతకంటే ఆ తెలివైన వాళ్ళు లేదా ఇంతైనా మాకు ఐశ్వర్యం కావాలని చెప్పేసి మేము చేసాము. ఫలితం మాకేం దొరికింది? స్వర్గలోక వాసులు అయ్యాం అంతే. కానీ ఏం ప్రయోజనం? నారాయణని మేము స్మరించుకోలేకపోతున్నామే, నారాయణుడి సేవలో మేము పాల్గొనలేకపోతున్నామే ఆ, అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు విపరీతంగా వాళ్ళు చింతిస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం కూడా అంతే, నారాయణని స్మరించుకోలేకపోతున్నాం ఇప్పుడు మనం. ఎందుకని? 3:27 కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. ఈ విమూఢాత్మ అంటే ఒక మూర్ఖుడు ఏమని ఆలోచిస్తాడంట? అహంకారంతో అంతా నా వల్ల జరుగుతుంది ఇక్కడ అంతా కూడా. నేను లేకపోతే ఈ వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది, నేను లేకపోతే ఈ కుటుంబం ఏది జరగదు, నేను ఉండబట్టే వీళ్ళందరూ ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు అని తను తాను తాను సెంటర్ గా చేసుకొని ఆ, నేను తప్ప ఇంకెవరూ లేరు ఇక్కడ అనే భావంలో ఇంకా నారాయణ ఎక్కడ స్మరించుకుంటాం మనం? నారాయణ మనం ఇంకెక్కడ మనం ఆయన్ని మేము సేవ చేసుకోగలుగుతాం మనం? అంటే చెప్తా చూడండి, కోటి సంవత్సరాలు భూ బ్రహ్మలోకంలో గడిపిన జీవితం కన్నా భరత వర్షంలో గడిపిన అల్ప జీవితమే శ్రేష్టమైంది. బ్రహ్మలోకంలో వేల లక్షల సంవత్సరాల ఆయుష్ ఉంటుంది అక్కడ. బ్రహ్మలోకంలో బ్రహ్మకి ఎంత ఆయుష్ ఉంటుందో బ్రహ్మలోకంలో ఉండే వాళ్ళకి కూడా అంతే ఆయుష్ ఉంటుంది. కానీ దానికంటే కూడా అల్ప జీవితమైన భరత వర్షం చాలా శ్రేష్టమైందని. అంటే
కొన్ని చెట్లు వందల సంవత్సరాలు బతుకుతుంది. కొన్ని జంతువులు కూడా వందల సంవత్సరాలు బతుకుతాయి. అలాగే మానవులు కూడా ఆ, మా మా తాత 110 సంవత్సరాలు బతికాడు మా తాత. మా అవ్వ 120 సంవత్సరాలు బతికింది. ఏం ప్రయోజనం? అంత బతుకు బతికి ఏం ప్రయోజనం? వాళ్ళు ఉద్ధరించుకోలేకపోయారు, వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళకి వాళ్ళు భక్తి చేయించలేకపోయారు. ఏం ప్రయోజనం అయ్యింది? అంత అంత బలమైన శరీరం ఇచ్చి ఏం ప్రయోజనం? మాకు చాలా కోట్లు ఉన్నాయి ఇక్కడ. ఏం ప్రయోజనం అవన్నీ? ఎవరికి ప్రయోజనం అది? అయితే మాకున్నటువంటి పొలాలు ఎన్ని, మాకు 100 ఎకరాలు ఉన్నాయి, 150 ఎకరాలు ఉన్నాయి, 300 ఎకరాలు ఉన్నాయి, 500 ఎకరాలు ఉన్నాయంట వాళ్ళ గురించి. ఇవన్నీ ఏం చేసుకోవాలి తర్వాత? పుట్టిన భరత వర్షంలో పుట్టారు అంటే ఒక ఉద్దేశం కోసం పుట్టారు. మన 100 ఇక్కడి నుంచి శాశ్వతంగా జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడడానికి, శాశ్వతంగా కర్మ నుంచి బయటపడడానికి మనకు అవకాశం దొరికింది. ఇన్ఫాక్ట్ అవన్నీ ఉండించుకోకూడదని కాదు. ఖచ్చితంగా భగవంతుడు మనకి అవకాశం ఇస్తే 100 500 కాదు, 1000 ఎకరాలు కూడా, 10,000 ఎకరాలు కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు కదా. ఇక లక్షల కోట్లు కూడా మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదా ఆయుష్ మనకి 150 కాదు, 200 సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు. ఏం ప్రయోజనం దానివల్ల? మనము భగవంతుడిని మనం స్మరించలేకపోతే, భగవంతుడి ఆ, సేవ చేసుకోలేకపోతే ఏం ప్రయోజనం అయ్యింది? అంటే బ్రహ్మలోకంలో వేల కోట్ల సంవత్సరాలు బతకడం వల్ల ఎటువంటి లాభం లేదు. కానీ ఒక ముహూర్తం సమయం మనకి భగవంతుడు భర్త వర్షంలో భక్తుల సాంగత్యం దొరికితే వాళ్ళ స్థితిగతులన్నీ మారిపోతాయి అనుకోండి. చూడండి, శ్రేష్టమైనది అంటున్నారు. అల్ప జీవితం అయినా సరే శ్రేష్టమైంది. అక్కడ భగవంతుడి పాద పద్మాలను సంపూర్ణంగా శరణాగతి పొందడం ద్వారా ఈ అల్ప జీవితంలోనే సంపూర్ణ కృష్ణ చైతన్యాన్ని పొంది అత్యున్నత పరిపూర్ణతను సాధించగలడు. వైకుంఠ లోకానికి పోతాడు. సో వేరే వేరే ద్వీపాల్లో కావచ్చు, మనం ఇప్పుడు జంబూ ద్వీపంలో ఉన్నాం. ఆ జంబూ ద్వీపంలో భరతవర్షంలో ఉన్నాం. భగవంతుడికి పూర్తిగా శరణాగతి పొందే అవకాశం దొరికింది. దయచేసి కొంతమంది అంటే మేమేం చేయగలం, మాది ఈ పరిస్థితి ఉంది, మేమేం చేయగలం, మేము అలా అలా ఆ స్థితిలో ఉన్నాము, మేమేం చేయగలం, మాకు ఎవరూ సహకరించట్లేదు, మాకు ఈ విధంగా మాకు పరిస్థితులు ప్రతికూలంగా వెళ్తున్నాయి, మేమేం చేయగలం అని. మరి తెలివితేటలు ఎందుకు ఇచ్చారు భగవంతుడు? ప్రతికూల పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎట్లా ఆ స్థితిలో కూడా మనం భగవంతుడిని ఎలా దగ్గర అవ్వాలి అని తెలివితేటలు మనం వాడగలిగితే ఖచ్చితంగా భగవంతుడు మార్గం చూపిస్తారు. మనం జస్ట్ ఊరికే పై పైనే మేమేం చేయలేము, మేము ఇంతేను, మాకు ఇంతవరకే మాకు భాగ్యం అని మేము అనుకుంటాము. ఇంతవరకే భాగ్యం అని మనం అనుకుంటే అక్కడే ఉంటాం. భగవంతుడికి మనం లోపల ఉన్న ఒకే ఒక లక్ష్యంతో, ఏకేహ కురునందన, ఒకే లక్ష్యంతో మనం భగవంతుని కానీ వేడుకున్నట్లయితే, నాకు అది తప్ప, నువ్వు తప్ప నన్ను ఇంకెవరు ఈ స్థితి నుంచి నన్ను బయటపడేయలేరు, నాకు ఆ, నిరంతరం నాకు నీకు సేవ చేసే అవకాశం నాకు కావాలి అని నిజంగానే మన హృదయపూర్వకంగా మనం కానీ, హృదయాంతరం నుంచి కానీ మనం వేడుకోగలిగితే భగవంతుడికి పెద్ద కష్టమేం కాదు. ఒకటి, మనం గట్టిగా ప్రయత్నించట్లేదు. రెండు, మనం భగవంతుని ఆ స్థాయిలో మనం కోరుకోవట్లేదు, అంతే. సో లేకపోతే భగవంతుడికి ఇవేవి అడ్డు కాదు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఇతర దేశాల్లోకి పోయి అక్కడ గుళ్ళు కట్టే ఆ దాని ఏమంటారు, ఆ సమర్థత ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి 70 సంవత్సరాల వయసులో? ఎందుకంటే నిజంగా హృదయపూర్వకంగా భగవంతుడిని ఆయన వేడుకున్నాడు. అండ్ భగవంతుడు కూడా ప్రభుపాదులకు ఉద్దేశం తెలుసు. అందుకే అక్కడ ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఈ ఇతర మతాలు
వేలు వాళ్ళైనా సరే వాళ్ళందరూ అక్కడ గుళ్ళు కట్టుకొని వాళ్ళందరినీ భగవంతుడి దగ్గర చేర్చగలిగాడు ఆయన. అఫ్ కోర్స్ మనం ఆయన లాంటి వ్యక్తులం కాకపోవచ్చు, ఆ స్థాయి మంది కాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ నా స్థాయిలో నేను ఏదో ఒకటి చేయగలను కదా. సో అంటే భగవంతుడు ఆ రోజుల్లోనే ప్రభుపాదుల వారికి అన్ని 108 మందిరాలు కట్టే ఇది ఇచ్చాడు అని అంటే జస్ట్ మన ఇంట్లో, ఓకేనా, మన ఊర్లో ఉండే మన గుడికి మనం పోలేకపోతున్నావా? అయితే మనకు అందుబాటులో ఉండే మనం వేరే దేశానికి వెళ్తున్నావా, లేకపోతే మనం వేరే ఇంకెక్కడైనా వేరే జిల్లాకు పోతున్నామా మనం? మన దగ్గర ఉన్న అందుబాటులో మనం పోలేకపోతున్నామా? అంటే ఎందుకు మనం ఇంత డిస్కషన్ పెడుతున్నాం అంటే ఇంత అదృష్టం మళ్ళీ వస్తుందా? మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? వస్తే కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు ఇంత భక్తి చేస్తామంటే ఒకసారి ఇంతకంటే బెటర్ పొజిషన్ లో ఉంటామేమో అని. అది మన చేతిలో లేదు అది. అది భగవంతుడి దయదలిచాలా, మన కర్మలు, గతంలో ఉన్న కర్మలు కొంత దానికి అనుకూలంగా ఉండాల్సిందే తప్ప మనం ఇక్కడి నుంచి ఊహించుకుంటే ఏమీ జరగదు అది. మనం ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ భక్తుల కుటుంబంలో పుడతామేమో, లేకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లోనే పుడతాం ఏమో, పోయిన నెక్స్ట్ ఇయర్ లో, నెక్స్ట్ జన్మలో మనకి ఆ, ఆరోగ్యం, మేబీ భక్తులుగా పుట్టొచ్చేమో, కానీ ఆరోగ్యం బాగాలేకుండా ఉండి, గత జన్మల కర్మలో ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే అప్పుడు ఏం చేస్తాం మనం? సో భవిష్యత్తుని మనం ఎప్పుడు నమ్మడానికి లేదు. ఇప్పుడే మనం వినియోగించుకోలేకపోతే భవిష్యత్తులో మనం ఇంకేం వినియోగించుకోగలుగుతాం? సో అది జరిగే పని కాదు. సో అంటే బ్రహ్మలోకంలో ఉండే ఆయుష్ కంటే కూడా ఇక్కడ అల్ప జీవితం అయినటువంటి కూడా శ్రేష్టమైంది అన్నారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఏ ప్రాంతంలో భగవంతుడి లీలా స్థలాల్లో పవిత్ర గంగా నది ప్రవహించకపోతే, అటువంటి పుణ్యనది ఒడ్డున సేవలో నిమగ్నమైన భక్తులు లేకపోతే, లేదా భగవంతుని సంతృప్తి పరచడానికి సంకీర్తన యజ్ఞ ఉత్సవాలు జరగకపోతే అది దేవతల లోకాలైనప్పటికీ కూడా అది ఆసక్తి చూపడు. భగవంతుడు ఆసక్తి చూపించాడు. రెండోది, ఆ భక్తుడు కూడా ఆసక్తి చూపించాడు. అక్కడ లీలా స్థలాల్లో పవిత్రమైన గంగ ప్రవహించకపోతే ఇప్పుడు గంగలోకి పోడాయి, ఎందుకంటే అది లీలా స్థలాలు కాదు కదా అది. అది ఎంత పవిత్రమైనదైనా కావచ్చు గంగ, కానీ అక్కడ భగవంతుని లీలలు జరగనప్పుడు అక్కడికి పోడు భక్తుడు, లేదా జీవుడు అక్కడ వెళ్ళడానికి ఇష్టపడ్డు. లేదా పుణ్య నది అయితే ఉంది కానీ అక్కడ భక్తులు పోవట్లే అక్కడికి. అదేం పుణ్య నదే కానీ భక్తులు పోవట్లేదే. అక్కడ యజ్ఞం, సంకీర్తన యజ్ఞాలు జరగట్లేదు, అక్కడ సంకీర్తన జరగట్లే, అక్కడ కీర్తన అనేది జరగట్లే అక్కడ. అది ఎంత విలువైన దేవతల లోకమైనా సరే అక్కడికి పోవడానికి ఇష్టపడడు ఎవడు కూడా. జీవుడు ఇష్టపడ్డు, ఎస్పెషల్గా భక్తులు అసలు ఇష్టపడరు. అంటే అక్కడ భక్తి లేకపోతే, భక్తుల సాంగత్యం లేకపోతే, భగవుడి కథాశ్రవణం, కథా చర్చలు జరగకపోతే, అది ఎంత పెద్ద నదైనా సరే, లేదా ఎంత పెద్ద అదంటే లోకమైనా సరే, ఎవరు ఆసక్తి చూపించారు అక్కడ పోవడానికి? కర్మఫలాల నుండి విముక్తి కలిగించగల భక్తి సేవను ఆచరించడానికి అనువైన భరతవర్షంలో సంకీర్తన యజ్ఞం చేయడానికి మానవ శరీరం పొంది భక్తి సేవను చేపట్టకపోతే వేటగాడిచే బంధించబడిన జంతువులు, పక్షులు వంటివి. అంటే కర్మఫలాల నుండి పూర్తిగా విముక్తి పొందగల అవకాశం మనకు దొరికి, కానీ రెండోది, భక్తి సేవను ఆచరించడానికి అనువైన భరత వర్షంలో సంకీర్తన చేయడానికి మానవ శరీరం పొంది కూడా దాన్ని సేవ చేయలేకపోతున్నాం. చట్టకపోతే ఒక వేటగాడి యొక్క ఆ వలలో జంతువులు, పక్షులు బంధించినట్లే అయిపోయింది అది. అంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా మన గుణాలు మనల్ని బంధించేసాయి. మన గుణాలు మనల్ని ఇక్కడ బంధించేస్తున్నాయి. ఇన్ని అవకాశాల నుండి మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే
ఇంకా వాళ్ళ ఇంకా మనం ఆ, అసలు దీని గురించి ఏమాత్రం తెలియని అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనం కూడా ఆ పరిస్థితిలో ఉన్నట్టే మనం. సో దేవతలను భగవంతుడి అంతర్భాగంగా భావించి వారికి అర్పించిన నైవేద్యాలను ఆయన స్వీకరిస్తాడు. వారి కోరికలను మరి ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా వారి భక్తి స్థాయికి ఉన్నతపరుస్తాడు. భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టే వారి కోరుకున్న వరాలు ప్రసాదిస్తాడు. ఎవరైతే దేవతలు కృష్ణుడి యొక్క అంతర్భాగం అనుకొని కానీ దేవతలను పూజించినా కూడా, కానీ ఎలా పూజించాలో, ఇది భగవంతుడి యొక్క అంతర్భాగాలు వీళ్ళంతా కూడా. అంటే భగవంతుడు మూలము, వీళ్ళు కూడా భగవంతుడి యొక్క అంశాలే, వీళ్ళు కూడా కృష్ణుడి యొక్క అంశాలే అనే భావంతో ఎవరైనా ఏదైనా నిర్వర్తించినా కూడా, లేదా వాళ్ళ కోరికలు కోరినా కూడా, భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి వాళ్ళ భక్తిని వాళ్ళ భక్తిని పెంచుతాడు. అలాగే వాళ్ళ కోరుకున్న వరాలు కూడా ఆయన ప్రసాదిస్తాడు. అలా కాకుండా కదా, దేవత మనం పూజించేటప్పుడు భగవంతుతో సంబంధం లేకుండా ఆ దేవతను మనం పొగుడుతూ ఆ ఆ దేవతలే మూలం అనుకుంటూ మనం కానీ చేసామనుకోండి, అప్పుడు మన భక్తిలో ఎదిగేది లేదు, మన వరాలు కూడా తీరేది లేదు. ఒకవేళ తీరినా కూడా అది మళ్ళీ మన కర్మల్లోకి వెళ్తున్నాం. మళ్ళీ మళ్ళీ మనం కర్మల్లోకి వెళ్తాం. మళ్ళీ మేబీ అది పుణ్యకర్మ కిందకి లోపలికి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే దేవతల్ని భగవుడికి అంతర్భాగంగా అనుకొని కానీ పూజిస్తే అది భక్తి కిందకి వెళ్తుంది. కానీ దేవతల్ని భగవుడికి అంతర్భాగం కాదు, దేవతలు స్వతంత్రాలు అనుకొని వాళ్ళు ఆ, ఇది వీటన్నిటికీ మూలమని ఆ భావంతో కానీ చేసామనుకోండి, ఒక విధంగా చెప్పాలంటే మనం పాపానే చేస్తున్నాం మనం. ఎందుకంటే అక్కడ భగవంతుడితో ఏ సంబంధం లేకుండా ఒక విధంగా చెప్పాలంటే ఆ భక్తిలో అపరాధం ఉంది. ఆ భక్తిలో అపరాధం ఉంది. సో ఇంకా అంటున్నారు, భగవంతుడు తనను ఆశ్రయించే భక్తుని భౌతిక కోరికలను తీరుస్తాడు. కానీ ఆ భక్తుడు మళ్ళీ మరిన్ని వరాలు కోరే విధంగా ప్రసాదించడు. అటువంటి భక్తుడికి తన ఇష్టపూర్వకంగా పాదపద్మాల వద్ద ఆశ్రయం ఇస్తాడు. మరియు ఆ ఆశ్రయం అతని కోరికలన్నింటినీ తీరుస్తుంది. అదే భగవంతుని ప్రత్యేక కరుణ. ఈ శ్లోకం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. అప్పుడప్పుడు మనం కొంతమంది మన దగ్గరకు వచ్చినప్పుడు మాకు అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మాకు ఇట్లా ఉంది అట్లా ఉంది అనుకున్నప్పుడు అంటున్నప్పుడు వాళ్ళు, సో మనం ఇస్తాం. మనం అమ్మ మీకు మీరు ఇంత కోరుకున్న భగవంతుడు మీకు ఇవ్వట్లేదు అని అంటే అది భగవంతుడి యొక్క ప్రత్యేకమైన కరుణ మరి. ఎందుకంటే అది ఇస్తే మనం ఎక్కడ మళ్ళీ భక్తి వదిలేస్తామో ఆయన మన మీద విపరీతమైనటువంటి ఆ అనుగ్రహం వల్లనే మనం అది దొరకపోవడం వల్ల మనం భక్తిలో ఉన్నాము, దొరికితే మనం భక్తిలో ఉండము అనుకున్నప్పుడు అని ఆ ఆ విధంగా మనం చెప్తున్నాం మనం. అదేదో వాళ్ళని మభ్యపెట్టడానికో లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళు సరి చెప్పడానికి మనం చెప్పట్లేదు అంతా. ఇది చూడండి ఇక్కడ ఉంది భాగవతం చూడండి అదంతా ఏమనుందో మీరే చూడండి. భగవంతుడు తనను ఆశ్రయించిన భక్తునికి భౌతిక కోరికలను తీరుస్తాడు. కానీ ఎలా తీరుస్తాడు అని అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వరాలు కోరుకునేలాగా మళ్ళీ ఇంక తీర్చడు. ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక తర్వాత ఇంకో కోరిక. అది భగవానుడికి మనం భగవంతుని కోరికను కోరుతున్నాము అంటే మనం భగవానుడి యొక్క అనుగ్రహం మీద మనకు నమ్మకం లేనట్టే. భగవానుడి యొక్క సంరక్షణ మీద మనకు నమ్మకం లేనట్టే. భగవంతుడు నన్ను తృప్తిపరుస్తాడు, భగవంతుడు నన్ను సంతోషంగా పెట్టగానే మనకు నమ్మకం లేదు కాబట్టి మన కోరికలు కోరుతాం. ఎందుకంటే నాకు మిగతా దగ్గర నాకు నాకు ఆనందం ఉంది కానీ నీ దగ్గర నాకు ఆనందం లేదు అంటే నీ మాటపై నాకు నమ్మకం లేదు అని అర్థం. మన కోరికలు కోరుతున్నాము అని అంటే భగవంతుడి మన అప్పులున్నాయి భగవంతుడికి తెలుసు. ఓకేనా? మనం ఈ రోజు మనం ఎలాంటి ఒక దుర్భర పరిస్థితిలో ఉన్నా భగవంతుడికి తెలుసు. మన ఆరోగ్య పరిస్థితి కూడా భగవంతుడికి తెలుసు. ఓకేనా? మన ఇంట్లో జరిగే అనేక ప్రతికూల అంశాలు భగవంతుడికి తెలుసు. అది తెలియకుండా ఏం లేదు. సో ప్రత్యేకంగా మనం కోరుకున్నా కూడా మనం పొందే ఫలం కూడా మనల్ని ఇక్కడ శాశ్వతంగా దీని నుంచి మనం బయట పడేయలేము మనం.
సో ఆయన ఎలా తీరుస్తాడంటే ఆ కోరికల్ని మళ్ళీ ఇంకో కోరిక కోరనీయకుండా చేస్తాడు. భగవంతుడు మనకి ఇంకో చెప్పి చూడండి, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చింది చూడండి. భగవంతుడు మన కోరికలు తీర్చట్లేదు అని అంటే అటువంటి భక్తుడి తన ఇష్టపూర్వకంగా పాదపద్మాల వద్ద ఆశ్రయం ఇస్తాడు. సో తన దగ్గరే పెట్టుకుంటున్నాడు అనమాట. తనే జాగ్రత్తగా తనల్ని బయటికి పోని కూడా తనని కాపాడుకుంటున్నాడు అని అర్థం. ఎందుకంటే ఆ ఆశ్రయంలోనే అన్ని కోరికలు తీరిపోతాయి. ఏంటది? శాశ్వతంగా ఎన్ని నుంచి బయటపడదు. ఆయనకి ఏం కావాలి? శాశ్వత ఆనందం కావాలి. ఈ రోగాలే ఉండకూడదు, ముసల్తనం రాకూడదు. మరి ఇవి రాకుండా ఉండాలి అంటే అది ఆయన ఆశ్రయంలోనే ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రం ఇక్కడి నుంచి శాశ్వతంగా బయటపడేయగలుగుతాడు. సో మనం ఎంత ప్రయత్నించినా, మనం ఎన్ని రకాలుగా మనం లోపల లోపల మనం సతమతం అవుతున్నా సరే, భగవంతుడు ఈ కోరిక తీర్చట్లేదు అని అంటే నా మీద ప్రత్యేక కరుణ పెట్టాడని అర్థం. ఇప్పుడు ఈవెన్ మన హరినామం చేస్తున్నా కూడా, మనం ఇంత సేవ చేస్తున్నా కూడా, ఆ, ఇంత మనం దానికోసం తపన పడుతున్నా సరే భగవంతుడు ఇవ్వట్లేదు అని అంటే, ఓకేనా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు నా మీద నాకు ప్రత్యేకమైనటువంటి తన అనుగ్రహం నా మీద ప్రసాదిస్తున్నాడు, అందుకనే నాకు ఇవ్వట్లేదు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ప్రభుపాదుల వారే. ఆఖరిగా తనకున్న ఒక ఒక చిన్న ఒక వ్యాపారం వ్యాపార నిమిత్తం తనకున్న చిన్న ఒక కంపెనీలో ఆఖరిగా అక్కడ పనిచేసేవాడు ఏదో అప్పుడప్పుడు కొద్ది డబ్బులు పంపిస్తా ఉంటే అది కూడా దొంగలించేశారు అనుకున్నప్పుడు, సో తనకి ఏమనిపించింది? అసలు నేను చూడు ఈరోజు ఎంత పాపరైపోయాను. ఒకప్పుడు మా తల్లిదండ్రులు ఎలా ఉండేవారు, నన్ను ఎలా పెంచారు, ఆ, నా అక్కచెల్లెలంతా ఎట్టబోయారు, నా భార్య నా పిల్లలంతా ఎట్టబోయారు. ఓకే. నేను ఉమ్, అక్కడి నుంచి ఇక్కడ దాకా నా ప్రయాణం నేను చూసుకుంటుంటే, ఓకే, నేను నేను ఎక్కడ కూడా ఆ, నాకు ఇది కలిసి వచ్చింది అనే పాయింట్ ఎక్కడ లేదే. నేను ప్రతిదీ కోల్పోయాను నేను. ఆఖరికి ఇది కూడా నేను కోల్పోయాను. అతని కొద్దిగా ఎక్కడో ఆ అదన్నీ తలుచుకుంటూ కొద్దిగా ప్రభుపాల్ వారు ఆ ఒక కొద్దిగా ఎక్కడో ఒక నైరాశ్యం వచ్చి ఉంటుంది ఎక్కడో. అసలు వీళ్ళంతా ఏమైపోయారు వీళ్ళంతా? నాకు ఆ, ఎప్పుడు తోడుండే వీళ్ళంతా ఇప్పుడు అసలు ఎట్టుపోయారు వీళ్ళంతా అసలు. ఆఖరికి నాకేదో వచ్చే ఆ డబ్బులు కూడా పోయినాయి ఇప్పుడు. అఫ్కోర్స్ ఆయన డబ్బులు వచ్చేది అదేదో విలాసం చేయాలని కాదు, ఏదైనా కృష్ణుడి సేవ ఉపయోగపడుతుందేమో తన ఆ పద్ధతిలో తను ఆలోచించాడు. కానీ వెంటనే తనకి నారదుల వారు భాగవతం చెప్పిన ఒక అంశం గుర్తొచ్చింది. ఏంటంటే భగవంతుడు తన వాళ్ళని లేదా తన యొక్క స్థితి, తన ఆస్తుల్ని లేదా తన ఐశ్వర్యాలని అతను భగవంతుడు తనకి ఇష్టమైన వాళ్ళ సంబంధాలు అనుబంధాలు అన్నిటినీ తానే కట్ చేస్తాడు అని. కృష్ణుడికి ఇష్టమైన వాళ్ళ యొక్క వాళ్ళ అనుబంధాలు, వ్యక్తులతో, వస్తువులతో, ఆస్తులతో ఉండే అనుబంధాలు ఏవైతే ఉంటాయో అది భగవంతుడే అవి కట్ చేస్తాడు అంటున్నాడు. ఎందుకంటే శాశ్వతంగా అతనికి తన పాదాల వద్ద ఆశ్రయించడానికి. ఎప్పుడైతే ప్రభుపాద ద్వారా అది తెలుసుకున్నాడో అంటే ఆ శ్లోకం గుర్తొచ్చిందో వెంటనే తాను ఇప్పటి వరకు తాను ఉన్న కొద్దిగా ఆ దానిని స్మరించుకుంటున్నాడో గతాన్ని గురించి ఇంకా పూర్తిగా పక్కన పెట్టి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా సేవలో ఇంకా నిమగ్నమై, ఇంక నేను కోల్పోయేది ఏమీ లేదు. ఇంక నన్ను భగవంతుడు బహుశా నాకు మీద ప్రత్యేక కరుణ చూపించాడేమో. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి కోసం నేను బతకాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి నేను పూర్తిగా ఇంక నేను భగవంతుడి సేవలో నేను వెళ్తాను అని చెప్పాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడి యొక్క ప్రత్యేక కరుణ మనకి ఇవ్వకపోవడంలోనే కరుణ ఉంది ఆయనకి.
అది ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ స్థాయిలో అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ప్రశాంతంగా ఉండగలుగుతాం. లేకపోతే నేను ఇంత చేస్తున్నా బాగుంది, నాకేం చేయలేదు, నేను ఇంత చేస్తున్నా బాగుంది, నేను కోరుకున్న దాంట్లో పెద్ద ఏముంది, నేను కోరుకున్న దాంట్లో తప్పు ఏముంది, అది ఉంటే నేను ఇంకా ఎక్కువ సేవ చేస్తాను కదా. అది అది ఉంటే ఎంత సేవ చేస్తామో, లేకపోతే ఇప్పుడు ఎంత సేవ చేస్తామో అది భగవంతుడు బాగా తెలుసు. ఎందుకంటే మన హృదయంలో ఆయనే పరమాత్ముడుగా లోపల అసలు మనం ఏంటో ఆయనకు మనకు బాగా తెలుసు. అండ్ స్టిల్ మనకు అలా జరిగి కూడా, అలా ఆ స్థితిలో మనం ఉండి కూడా, లేదు లేదు నాకు కావాల్సింది, నాకు కావాల్సింది, నాకు కావాల్సింది అని మనం గట్టిగా ఇంకా బలంగా కోరుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఇచ్చిన తర్వాత మనం భక్తిలో ఉండం ఇంకా. ఇంకా ఇంకా మనం ఎటు వెళ్తామో మనకే తెలియదు. ఎందుకంటే అంతిమంగా భగవంతుడు మన యొక్క లోపల మన యొక్క మన మన కోరిక ఏదైతే ఉందో, మన స్వతంత్రం మనకు ఉంది కాబట్టి ఆ స్వతంత్రాన్ని గౌరవిస్తాడు. సో తల్లిదండ్రులు పెట్టేటువంటి ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో పిల్లలకు వందల కోరికలు ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు ఆ నియమాల ద్వారా వాళ్ళని యాక్చువల్గా ప్రేమ ఉంది, ఆ ప్రేమతో వాళ్ళని కాపాడుతున్నారు. కానీ పిల్లలకు అనిపించవచ్చు, ఇదేంది నేను కోరుకుంది నా తల్లిదండ్రులు నాకు చేయట్లేదే, నేను ఇప్పుడు పోయి ఆడుకుంటానంటే నన్ను వదలడం లేదే, నేను ఇప్పుడు అయి చేస్తానంటే నన్ను వాళ్ళకి ఇది ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు, వాళ్ళు వందల వేల కంప్లైంట్లు ఉన్నాయి. కానీ మనకేముంది, నా నా బిడ్డలు సంరక్షణగా ఉండాలి. సో ఇదే హృదయమే భగవంతుడికి ఉంటే మనం ఎందుకు తిట్టుకుంటున్నాము? ఇదే ఇదే భావన భగవంతులో ఉన్నప్పుడు మనం ఎందుకు భక్తిని వదిలి వెళ్ళిపోతున్నాం? నా కృష్ణుడు ఏం చేయలేదు, నాకు అట్ట చేశాడు ఇట్ట చేశాడు, నేను చేసి ఏం ప్రయోజనం అని. ఇప్పుడేమో మన తల్లిదండ్రులు అయితేనేమో మనం ఒక రకమైన భావన, అందరూ నన్ను అర్థం చేసుకుని అంటున్నాం మనం. కానీ భగవంతుడు కూడా అదే భావంతోనే కదా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మరి ఆయన ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం మనం? లేకపోతే మనం మనం అంటే ప్రత్యేకమైన కక్ష, లేకపోతే ప్రత్యేకమైన మన మీద ఆయనకి ద్వేషం ఉంటే ఆయన ఇన్ని రిస్కులు తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఆయన వైకుంఠాలని గోలోకాలను వదిలి ఇక్కడ దాకా వచ్చి లీలలు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. లేదా కొంతమంది భక్తులు సో మన జీవితాలను మార్చడానికి వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకాలు ఈ శాస్త్రాలు రాయాల్సిన మనం పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి లేకుంటే మన జీవితం ఇంకా 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 ఘోరంగా తయారవుతుంది అవి లేకపోతే. కాబట్టి భగవాన్ ప్రత్యేక కరుణ మనకి ఎప్పుడు కనబడుతుందని అంటే, మనం భక్తి చేస్తూ మన ప్లాన్ వర్కౌట్ కానికుండా ఆయన ప్లాన్ ప్రకారంగా మనల్ని నడిపిస్తున్నాడు అని అంటే, ఇంకా గతి లేక మళ్ళీ మనం ఆయన ప్లాన్ లో నడుస్తున్నాం అంటే దాని కరుణ అది. కొంతమందికి ఎంత చేసినా కలిసి రాదనమాట. ఏం చేసినా కలిసి రాదు కొంతమంది. అంటే భగవంతుడు వాళ్ళని టైట్ గా పడేశాడు పానీకుంది. ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకుంటామో అప్పుడు మనం ఫ్రీ అయిపోతాం, మనం హ్యాపీగా ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, భగవంతుడు నా ప్లాన్ ప్రకారంగా నడవాలి, భగవంతుడు నేను కోరుకున్నట్టుగా ఆయన నాకు అన్ని అందించాలి అని ఆ భావంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనకి ఇక్కడ బాధ ఎక్కువ వేస్తుంది. కానీ ఆ ఆ బాధలో మనం భగవంతుడిని ద్వేషిస్తున్నాం మనం. మరణ వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. ఏమనంటే, మరణ సమయంలో ఏదైనా పుణ్యం మిగిలి ఉంటే భగవంతుడి పాదపద్మాలను స్మరించగల మానవులుగా భరతవర్షంలో తిరిగి జన్మించాలని మేము ప్రార్థిస్తున్నాము. భగవంతుడు ఎంత దయామయుడంటే ఆయన స్వయంగా భరతవర్షానికి విచ్చేసి అక్కడ ప్రజల అదృష్టాన్ని విస్తరింపజేస్తాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు స్వర్గలోకాల్లో ఉన్నారు. ఒక విధంగా దేవతలు స్వర్గలోకాలకి అధిపతులు లాంటి వాళ్ళు. మాకు ఇంకేదైనా కొద్దిగా ఇంకేదైనా పుణ్యం కానీ మీరు ఉంటే పుణ్యం చేసుకుంటే ఆడికి వెళ్తారు, ఆ స్థలం పొందుతారు, దేవతల స్థలం పొందుతారు. అంటే విపరీతమైన పుణ్యం చేస్తుంటే వాళ్ళు ఏమన్నారు,
ఇంకేదైనా కొంచెం పుణ్యం కానీ మిగిలి ఉంటే, మాకు ఇప్పుడు ఎంత అయిపోయిందో మాకు తెలియదు. అంటే ఇన్ని సంవత్సరాలు మేము దేవత లోకాల్లో స్వర్గలోకాల్లో ఉన్నాం కదా. మాకు ఇంకేదైనా పుణ్యం కానీ మిగిలి కానీ ఉంటే భగవంతుని పాద పద్మాలను స్మరించగల మానవులుగా భరతవర్షంలో తిరిగి జన్మించాలని మేము ప్రార్థిస్తున్నాం. ఏదైతే మనం అయి కావాలి, ఈ కావాలి, అంత ఉండాలి, ఇంత ఉండాలి, మేము అలా జన్మించుంటే బాగుండు, ఇలా జన్మించుంటే బాగుండు. కానీ దేవతలు సైతం మాకు ఇంకేదైనా అవకాశం ఉంటే ఇంకొకసారి భరతవర్షంలో మమ్మల్ని పుట్టివ్వండి, అది కూడా మానవులుగా. ఎందుకంటే భగవంతుడు లీలలు చేయడానికి మాక్సిమం భరతవర్షంలోకి వస్తాడు. ఎందుకంటే వాళ్ళ కర్మలు స్వీకరించడం కోసం, వాళ్ళ పాపాలని పూర్తిగా నివృత్తి చేయడం కోసం. అందుకే అక్కడ ప్రజల యొక్క అదృష్టాన్ని ఆయన విస్తరింపజేస్తాడు. ఆయన విస్తరింపజేస్తాడు. కాబట్టి దేవతలు వాళ్ళు ఉండేటువంటి ఏదైతే స్థితి ఉందో దేవతల లోకాల్లో, వాళ్ళు చాలా దురదృష్టంగా వాళ్ళు భావిస్తున్నారు, దురదృష్టవంతులుగా. కానీ ఇక్కడ వాళ్ళు సత్వగుణంలో పుట్టినా, రజోగుణంలో పుట్టినా, తమోగుణంలో పుట్టినా, అంటే ఇక్కడ ఏ రూపంలో మానవులుగా పుట్టినట్లయితే వాళ్ళకి వాళ్ళని అదృష్టవంతులుగా వాళ్ళు భావిస్తున్నారు. సో దేవతలు అన్ని రకాలుగా మనకంటే జ్ఞానం ప్రకారం కావచ్చు, అందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, పేరు ప్రఖ్యాతులు, దేవతలు మనకంటే చాలా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంటే మనకి వాళ్ళకి అసలు పోలిక లేదన్నమాట, అట్లీస్ట్ బాహ్యమైనటువంటి విషయాలు. కానీ అలాంటి వాళ్ళు అసలు ఇవేవి పనికిరావు, మేము భగవంతుని స్మరించలేకపోతున్నామే అని వాళ్ళు మనకు ఒక ప్రామాణికాన్ని సెట్ చేస్తున్నారు. అట్లీస్ట్ మనం వాళ్ళ యొక్క మాటలు మనం తీసుకొని మనం ఇంకెమెదరైనా సరే మన కొద్దిగా భక్తి భక్తి వైపు మనం కొద్దిగానే మొగ్గు చూపగలిగితే, లేదా ఇప్పుడున్న స్థితిలో నుంచి కొద్దిగైనా నా నా భక్తి యొక్క సాధన నేను పెంచుకోగలిగితే, లేదా అట్లీస్ట్ నేను ఆ సేవని నేను పెంచుకోగలిగితే, సో ఖచ్చితంగా మనం ఆ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉండగలుగుతాం అన్నమాట. సో ఈ విధంగా దేవతలు భరతవర్షం గురించి, భరతవర్షం అటువంటి మానవుల గురించినటువంటి అదృష్టం అది చాలా అద్భుతమైంది అంటున్నాం. ఈ ఐశ్వర్యాల్లో మేము ఆయన స్మరించలేకపోతున్నామనే వాళ్ళు చింతిస్తూ ఉన్నాం. ఎస్పెషల్గా ఆ నదులు ఉండే ప్లేసులు కావచ్చు, లేకపోతే అది ఏ భూభాగమైనా, అది దేవతల స్థానమైనా సరే, అక్కడ సంకీర్తన యజ్ఞాలు జరగకపోతే, అక్కడ భగవద్గీత కృష్ణ కథ చర్చలు జరగకపోతే, లేదా ఆ శ్రవణం జరగకపోతే, అవి దేవతల లోకాలైనా సరే అవి నిరుపయోగమే, వేస్ట్, అది దేనికి పనికిరావు. సో అంతిమంగా మనం భక్తుల సాంగత్యంలో ఎక్కడైతే మనకి ఎక్కువ వినే అవకాశం వస్తుందో భగవాను గురించి, అలాంటి అలాంటి స్థితిలో మనం ఉండడం, అంటే అలాంటి పరంపర మనకు దొరకడం, లేదా అలాంటి ప్రదేశంలో మనం ఉండడం అనేది, ఇది ఎన్ని జన్మల్లో భగవంతుడు మన మన సేవకి ఎక్కడ మన ప్రసన్నుడయ్యాడో మనకు తెలియదు. సో ఎక్కడ మనం నిజంగా భగవంతుడిని సంతోషపెట్టామో మనకు తెలియదు. మనం ఈరోజు గురు పరంపరలోకి రాగలిగాం, అసలైనటువంటి గురు పరంపరలో. సో కాబట్టి ఈ అవకాశాలని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఎంతవరకు మనకు అవకాశం ఉంటే, ప్రభు కోరుకున్నట్టుగా మన సాధన, మన సేవ, సో మన పఠనం, మన శాస్త్రం, మన శ్రవణం అన్ని చేసుకుంటూ ఎంతమందికి వీలైతే అంతమందికి, వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ అదృష్టం, కానీ వాళ్ళ దురదృష్టాన్ని మన అదృష్టంగా మనం మార్చొచ్చు. సో ఆ విధంగా మనం ఇంకా భగవానుడికి దగ్గర వాళ్ళు అవుతాం, ఇంకా భగవానుడికి స్వయంగా ఆయన హృదయాన్ని మనం తాకగలుగుతాం అన్నమాట ఎప్పుడైతే మనం ప్రచారం చేస్తాం. ఈ అదృష్టం ఎంతమంది తెలుసు? కనీసం ఈ రోజు మనం వింటున్నాం చూసారా, అసలు ఇది ఎంతమంది తెలుసు అసలు? భరత వర్షంలో పుట్టిన వాళ్ళు ఇంత
అదృష్టవంతులని, ఇంత భాగ్యవంతులని ఎవరికి తెలుసు అసలు ఇదంతా? అందరూ తెలిసేదంటే భారతదేశం పుట్టాం అదృష్టవంతులం. ఎందుకు అదృష్టవంతులో తెలియదు. అదృష్టవంతులు అంటూనే ఉంటారు, మళ్ళీ 4 నియమాలు ఉల్లంఘిస్తూనే ఉంటారు. ఓకే. మాంసం మానేరు, మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండలేరు, జోదము వ్యభిచారం చేయకుండా ఉండలేరు. కానీ అదృష్టవంతులు, ఎందుకు అదృష్టవంతులు ఏమో తెలియదు మనం. భారతదేశం పుట్టడం అంటే అదృష్టమే. అదృష్టం అని తెలుసు, ఎందుకు అదృష్టం అని తెలుసుకోవాలి మళ్ళీ. లేదా ఏం చేస్తే మనం నిజంగా అదృష్టవంతులు అవుతాం అది తెలుసుకోము. సో కానీ మనకి భాగవతంలో మనకి ఈ ఈ వివరణ మనకి ఇచ్చినారు అన్నమాట. అండ్ చివరిగా జంబూద్వీపాల చుట్టూ ఉన్న ద్వీపాలు. సో మహారాజా సాగరుని కుమారులు తమ పోగొట్టుకున్న గుర్రం కోసం ప్రపంచమంతా వెతుకుతున్నప్పుడు వారు భూమిని తవ్వారు. మరియు ఆ విధంగా పక్కన పక్కన 8 ద్వీపాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ ద్వీపాల పేర్లు స్వర్ణప్రస్థ, చంద్రశుక్ల, ఆవర్తన, రమణక, మందరహరిణ, పాంచజన్య, సింహల మరియు లంక. సో జంబూద్వీపం చుట్టూ 8 చిన్న ద్వీపాలు ఉన్నవి. జంబూద్వీపంలోని అన్ని వర్షాలు మీకు వివరించాను. సుఖదేవ్ గోస్వామి పశ్చిమ మహారాజ్ అంటున్నాడు, ఇప్పుడు నేను మీకు జంబూద్వీపంలోని అన్ని వర్షాలు నేను వివరించాను అని చెప్పి చెప్తున్నాను. సో ఇవి జంబూద్వీపం చుట్టూ ఉండే ద్వీపాలు అన్నమాట. సో జంబూద్వీపం చుట్టూ ఉండే మీరు చూడొచ్చు ఎన్ని ద్వీపాలు. సో ఇవన్నీ ద్వీపాలు. కానీ చెప్పాక ప్రత్యేకంగా మనం ఈ మధ్య డిస్కస్ పెట్టాం, అదో ఇది లంక, ఇది రమణక. రమణకలో మన కాళీయుడు ఉన్నాడు. అలాగే లంకలో ఇప్పటికీ విభీషణుడు పాలిస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం చూసే లంక విభీషణుడు అక్కడ పాలించేట్లాగా, విభీషణుడు అక్కడ లేడు ఇప్పుడు. ఆ లంక భరత వర్షంలోనే ఉంది. ఆ లంక ఎక్కడుందంటే భరత వర్షంలోనే ఉంది. కాబట్టి ఈ భరత వర్షం దాటి ఏదైతే సముద్రం, లవణ సముద్రం, సాల్ట్ ఓషన్, సో అక్కడుండే ఏదైతే మనం చూపించే ఈ లంక, మనం మనకు కనబడే లంక రెండు ఒకటి కాదన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు హిమాలయ, అసలైన పెద్ద హిమాలయాలు, గొప్ప హిమాలయాలు, ఇది భరత వర్షం. ఇదంతా భరత వర్షం. ఇదంతా ఈ భాగం. ఓకే. ఈ భరత వర్షంలో ఈ భరత వర్షం మళ్ళీ 9 భాగాలుగా డివైడ్ అవుతుంది అనమాట. 9 భాగాలుగా అంటే ఇప్పుడు మీకు చూసినారా, ఇక్కడ తెల్ల తెల్ల లైన్లు ఉన్నాయి ఇక్కడ. ఇట్లా ఇది 9 భాగాల కింద ఇట్లా డివైడ్ అయ్యింది. ఈ విధంగా డివైడ్ అయి ఉంది. డివైడ్ అయిన తర్వాత చివరి చివరి భాగం, చివరి భాగంలో ఉండేటువంటి ఏదైతే అది ఆ, భాగం ఉందో దాన్ని భరతఖండం అంటాం. అంటే ఈ భూమి, ఇప్పుడు మనం ఉండే భూమిని భరతఖండం అంటాం. సో ఈ భరతఖండంలో ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ భారతదేశం ఉంది. ఇక్కడ భారతదేశం. ఇక్కడ భారతదేశంలో చూసారా, ఇక్కడ హిమాలయాలు ఉన్నాయి. ఇది మన ఇక్కడ హిమాలయాలు ఉన్నాయి. కాబట్టి ఈ హిమాలయాలు వేరు, ఇక్కడున్న హిమాలయాలు, ఈ హిమాలయాలు వేరు. ఈ పర్వతం వేరు, ఈ పర్వతాలు వేరు. పేర్లు ఒకటే అవ్వచ్చు, కానీ ఆ హిమాలయాలు వేరు, ఈ హిమాలయాలు వేరు. సో గతంలో ఏదైతే మనం చెప్తున్నామో
వీళ్ళంతా హిమాలయాలకు వెళ్ళారు. పాండవులు కూడా ఉదాహరణకి ఇప్పుడు మన ఆ ఆ భీముడు ద్రౌపది 1000 రెక్కలున్నటువంటి తామర పుష్పాన్ని చూసి నాకు అది కావాలి అనుకున్నప్పుడు, సో భీముడు ఇక్కడ నుంచి ఇక్కడున్న హస్తినాపురం నుంచి ఆయన ఇదిగో ఈ హిమాలయాలకు వెళ్ళాడు. ఈ హిమాలయాలకు వెళ్ళినప్పుడే మనం చూసాం. మనం ఒక ఒక సన్నివేశం మనం చెప్పుకున్నాం. అక్కడ ఒక కోతి ఉన్నింది. ఆ కోతిని దాటడానికి ఆ కోతి ఏం చేసింది? ఒక పెద్ద తన తోకని దారికి వదిలేసింది. దారిలో వదిలేసిన తర్వాత భీముడు దాన్ని దాటాలని ప్రయత్నించినప్పుడు, ఆ సరే దాటాలనుకున్నప్పుడు ఆ కోతిని అడుగుతాడు, నువ్వు తీసేసేయి, నీ నీ తోకని నేను పోవాలంటాడు. సో ఆ కోతి అంటుంది, నేను చాలా ముసల్దాన్ని అయిపోయాను. దయచేసి నీకు అవకాశం ఉంటే నువ్వు ఆ తోక నువ్వు పక్కన పెట్టుకొని నువ్వు పో అంటావు. కానీ భీముడు ప్రయత్నించినా కూడా ఆ తోకను తీయలేడు. ఎవరంటే ఆయన సాక్షాత్ ఆయన హనుమంతుడు. ఆ హనుమంతుడు నింది కూడా ఈ హిమాలయాల్లోనే. అప్పుడు ఈ హిమాలయాల్లో ఎందుకనంటే ఆ హిమాలయాలు అంటే అయితే దానికి పైన వర్షం ఏంటి? కింపురుష వర్షం ఉంది. కింపురుష వర్షంలో హనుమంతుడు ఉన్నాడు. సో హనుమంతుల వారు యా ఇక్కడ నుంచి ఇక్కడికి రాగలుగుతారు. హిమాలయాలకు వచ్చి తన సాధన చేసుకోగలుగుతాడు, లేకపోతే తన అక్కడ ఉండి జీవించి ఇప్పటికీ ఉన్నాడు కదా హనుమంతుడు, చిరంజీవి ఆయన. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో మనకున్న చైతన్యానికి ఇక్కడి నుంచి ఇప్పుడు మన కలియుగంలో వాళ్ళు ఇక్కడ పోలేరు ఇంకా. ఇప్పుడు మనం పోయేటివన్నీ ఇక్కడే అన్నమాట. దిగడం లేదు. హిమాలయాల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ హిమాలయాల దగ్గరికి వెళ్ళగలుగుతాం. అలాగే ఈ హిమాలయాల ఈ ఈ హిమాలయం ఇక్కడ కైలాసం ఉంది. కానీ దాని నమూనానే ఈ కైలాసం, అదే మన భారతదేశంలో ఉండే కైలాసంలో మానస సరోవరం ఉంది. ఇక్కడ శివుడు ఉంటారు, ఇక్కడ శివుడు ఉంటారు. కైలాసం అంటే గతంలో ఎన్నో ఆ ఏవైతే మనం ఎన్నో పురాణాల నుంచి మనం విన్నామో, సో వాళ్ళు హిమాలయాలకు వెళ్ళారు. హిమాలయాలకు అంటే వాళ్ళు వెళ్ళింది ఈ హిమాలయాలకు అన్నమాట. సో భరతవర్షంలో ఈ తొమ్మిది ద్వీపాలు ఉన్నాయి ఇక్కడ భరతవర్షంలో. ఒకటి 1000 యోజనాల ఇది. ప్రతి ద్వీపానికి ఇంకో ద్వీపాల మధ్యలో ఈ సాల్ట్ వాటర్ ఉన్నాయి అన్నమాట. ఉప్పు నీరు సముద్రాలు ఉన్నాయి. ఉప్పు నీరు సముద్రాలు. సో ఈ ఆఖరిది ఉండేది మాత్రం ఇప్పుడు మనం ఉండే భరతఖండం. అంటే దీని మొత్తాన్ని భారత భూమి అనేవాళ్ళు మొత్తాన్ని. ఇప్పుడు అది ఇప్పుడు ఈ చిన్న ప్లేస్కి అయిపోయింది ఇప్పుడు. అంటే అక్కడ అంతా ఇంకా సనాతన ధర్మం, అక్కడ ఇంకా దాని ఏమంటారు, ఇంక ఈ ధర్మాలు ఎవరు వేరే దేశాల్లో పాటించరు. కానీ ఒకప్పుడు ఇక్కడ ఉండి పాండవులు ఈ మొత్తం భూమిని పాలించేవాళ్ళు. హస్తినాపూర్. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇది ఎవరికి అప్పచెప్పారు? దీన్ని అగ్నిధరకి అప్పచెప్పారు. అగ్నిధర నాభికి అప్పచెప్పాడు. నాభి ఋషభదేవుడికి అప్పచెప్పాడు. ఋషభదేవుడు భరతుడికి అప్పచెప్పాడు. అంటే వాళ్ళు ఈ ద్వీపాన్ని చేస్తూ ఉన్నారు. అట్లా వస్తూ 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 లాస్ట్కి యయాతి నుంచి పురు నుంచి కురు నుంచి కురు డైనాసిటీ వచ్చింది. కురు డైనాసిటీ నుంచి పాండవులు వచ్చారు. సో వాళ్ళంతా చేసిందంతా ఏంటంటే ఇక్కడ ఉండి మొత్తం వర్షాన్ని వాళ్ళు పాలించారు. సారీ, మొత్తం వర్షం కాదు. దీంట్లో ఈ 9 ద్వీపాలు 9 మందికి అప్పచెప్పారు. వృషభదేవుడి తర్వాత భరతుడికి మాత్రం ఇది అప్పచెప్పాడు. అందువల్ల ఈ తర్వాత అల్టిమేట్గా ఇది మళ్ళీ భరతఖండం అయింది. ఫైనల్గా ఇక్కడికి వచ్చారు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఓకే, సో అక్కడుండే హిమాలయాలు ఇక్కడుండే హిమాలయాలు రెండు ఒకటి కాదు. కానీ దాని నమూనాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ వ్యాసుడు ఈ హిమాలయాలోనే ఉన్నాడు అనమాట, బద్రికాశ్రమంలో. సో రీసెంట్ గా మనం చెప్తే మధ్వాచార్యులు అక్కడ దాకా వెళ్ళి అక్కడ వ్యాసుల వారితో తన నెక్స్ట్ ఏదైతే భాష్యం రాయబోతున్నాడో దాని గురించి ఆయన వివరించాడు కూడా వ్యాసుల వారికి. ఎందుకంటే మధ్వాచార్యులు సాక్షాత్తు ఆయన వాయుదేవుడు.
కాబట్టి ఆయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలిగి అక్కడ చూపించాడు. ఇప్పటికీ వ్యాసుల వారు ఇక్కడ ఉన్నారు ఈ హిమాలయాల్లో. ఇక్కడ ఆయన కూడా చిరంజీవి. సో ఈ బద్రికాశ్రమాలు, ఈ కేదార్నాథ్ అవన్నీ కూడా ఇప్పుడుండే దాంట్లో నమూనాలు అనమాట. ఓకే. బట్ యాక్చువల్లీ అక్కడ ఉన్నాయి. అక్కడికి మనలాంటి మనము అక్కడికి పోయే ప్రసక్తి లేదు. అవి పోయినా మనకు కనబడవు అవి. ఎందుకంటే అది ఆధ్యాత్మికంగా మనం చైతన్యం ఉండాలి తప్ప, ఆ చైతన్యం ఉంటేనే ఆ దృష్టి వస్తుంది అన్నమాట. అదంతా చూసే దృష్టి వస్తుంది. లేకపోతే ఆ, అది చూడలేము మనం. సో ఈ విధంగా ఫైనల్ గా ఆ చివరిలో భూమి, దానికి ముందున్నది, దానికి ముందున్న ఆ, తొమ్మిది 9 ద్వీపాలు ఏవైతే ఉన్నాయో, భరత వర్షంలో 9 ద్వీపాలు ఉన్నాయో, ఇది ఆఖరిది భరతఖండం. మీరు చూస్తే కనుక కింద ఒక ఒక సపోర్ట్ ఉంది. అంటే సాల్ట్ వాటర్ కి భూమిని నిలబెట్టే ఒక సపోర్ట్ ఉందన్నమాట. ఇది సాలిడ్ సపోర్ట్ అనమాట. ఇది ఘన పదార్థంతో ఉండేటువంటి సపోర్ట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఐస్ గడ్డ లాగా ఫామ్ అయ్యి భూమిని, అదే భరత ఖండాన్ని ఈ విధంగా పట్టుకోఉంది అనమాట. మనకి ప్రూఫ్ ఏంటి అని అంటే, ఇక్కడ కింద ఇది ఉంది అని అర్థానికి అర్థం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా పంపించని ప్రయత్నిస్తే, అంటే ఉదాహరణకి ఒక షిప్ను పంపించినా, లేకపోతే ఒక ఫ్లైట్ని పంపించినా, ఇక్కడ మాత్రం ఇది దూరలేకపోతుంది. ఏది దూరలేకపోతుంది అంటే ఇక్కడ, అంటే ఇక్కడ సపోర్ట్ లేకపోతే ఈజీగా దూరి అన్ని అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళగలుగుతాయి కదా. కానీ ఇక్కడ ఈ సాలిడ్ సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఏది కూడా, ఈ అంటార్టికా ఎక్స్పడిషన్స్ అన్నీ ఉంటాయి. అంటే వాళ్ళు నిరంతరం రీసెర్చ్లు చేస్తూ ఉంటారు అక్కడ. సో చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏదో ఒక పదార్థం ఉంది, అందువల్ల ఈ పడవలు పోలేకపోతున్నాయి. అలాగే ఈ రీసెర్చ్ చేసే శాటిలైట్స్ సో పోలేకపోతున్నాయి, లేకపోతే కొన్ని విమానాలు పంపించినా కూడా అవి పోలేకపోతున్నాయి అంటే అది అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏదో సాలిడ్ సపోర్ట్ ఉందా. కానీ వాస్తవానికి వీటన్నిటి గురించి ఆల్రెడీ చెప్పిన కదా, వాయు పురాణంలో, భూగోళ వర్ణన పుస్తకాల్లో అన్నిట్లో కొన్ని వీటి గురించి వివరించింది ఇక్కడ. అంటే ఇది ఒక, అంటే ఈ ద్వీపం ఏదైతే భరతఖండం ఉందో అది గుండ్రంగానే ఉంటుంది. ఆ గుండ్రంగా ఉండడం, దాని కింద ఉన్న ఒక సపోర్ట్ ఉంది, దాంతో అది అలా నిలబడి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్ గా వీటి వివరణలన్నీ ఉన్నాయంట ఇక్కడ అంతా కూడా. కాబట్టి ఇప్పటి వరకు మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న హిస్టరీ, జాగ్రఫీలు వాటిలో ఏవైతే వచ్చాయో, సో మేబీ వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసుకోవచ్చు. బట్ మనకి భాగవతం ప్రామాణికమైంది. అండ్ భాగవతాన్ని సపోర్ట్ చేసే ఎన్నో అంశాలు, దాని తగినట్టుగా మనకు కావాల్సిన లెక్కలు, కొలతలు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మన ఉద్దేశం ఏంటంటే, మనం ఏదో ఇప్పుడు ఆ, అంటే ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు కదా, సైంటిస్టులు ఇవన్నీ కూడా వాళ్ళు కనిపెట్టారు కదా, మనమే ఇంట్రెస్ట్ లేము. మనం ఎలా ప్రూవ్ చేయాలబ్బా, వాళ్ళది మంది కరెక్టే అని ఆ అవకాశం మనం తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మా భాగవతం ఇలా చెప్తుందండి, మా భాగవతం ఇలా మాకు నేర్పిస్తా ఉంది, అదే కరెక్ట్ అంతే. అది మీరు ఏమైనా మాట్లాడుకోండి, మీరు ఏమైనా కొలతలు ఇచ్చుకోండి, మీరు ఇంకేదైనా కూడా, మీరు ఇంకేమైనా ప్రమాణాలు ఏదైనా ఉంటే అది మీరు చూసుకోండి. బట్ మాకైతే మా భాగవతం మేము మాకు పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తా ఉంది భాగవతం. మేము ఎలా బతకాలి, దేనికోసం బతకాలి, ఏ ఉద్దేశం కోసం మేము జీవించాలి, అంతిమంగా మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని పట్టుకుంటే మేము శాశ్వతంగా కర్మ నుంచి మేము బయటపడగలం, ఈ కర్మలని ఎలా పనిచేస్తున్నాయి, వీటన్నిటి సమగ్రంగా మన దగ్గర ఉన్నవి మనకు చాలు. దాని ప్రకారంగా మనం నడుచుకొని వెళ్తే మనకున్న ఈ చిన్న జీవితానికి, ఈ చిన్న ఉన్న కొంత ఆయుష్కి మనం ఇక్కడ నుంచి శాశ్వతంగా బయటపడగలం. పూర్తి ఇన్ఫర్మేషన్ మనం హ్యాపీగా, ఆనందంగా, శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను మనం హ్యాపీగా ఉండడానికి మన దగ్గర భాగవతం ఉంది. ఆ భాగవతాన్ని నమ్ముకొని, ఆ భాగవతం చెప్పినటువంటి సూచనలు, సలహాలు, లేకపోతే ఆదేశాలు మనం తీసుకున్నట్లయితే మనం హ్యాపీగా ఉండగలం.
వాళ్ళెవరో నిరూపించుకోవడానికో వాళ్ళ చేత మనం నిరూపించబడితేనే మనం చాలా గొప్పవాళ్ళం అనే ఆ ఆ రిమోట్ కంట్రోల్ వాళ్ళెవరికో ఎందుకు ఇవ్వాలి మనం? అంటే వాళ్ళలాగా మనం బతకాలనో, లేకపోతే వాళ్ళు మనం ఒప్పుకుంటేనే మనది గొప్ప జీవితం అయినట్టు, వాళ్ళెవరో మనకి అప్రూవ్ చేస్తేనే మన జీవితాలు బ్రహ్మాండంగా ఉన్నట్టు. అంటే మన ప్యాంట్ షర్ట్ వేసుకొని సినిమాలకు పోతూ, మనం ఏదో అమెరికాలకు పోతూ, లేకపోతే మేము ఏదో డాక్టర్లు ఇంజనీర్లు అయితేనే మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అంట అని వాళ్ళెవరో చెప్తే అది కరెక్ట్, కాబట్టి మనం అలాగే బతకాలి అని మన జీవితాల్ని మనం వాళ్ళ ఆదేశాల ప్రకారం మనం వెళ్తున్నామే కానీ అసలైనటువంటి భాగవతం, అసలే భగవంతుడు చెప్పిన ఆదేశాలు మనం పాటించకుండా వాళ్ళు ఆదేశాల ప్రకారం వెళ్తే మనం హ్యాపీగా ఎప్పటికీ ఉండలేము మనం. ఎందుకంటే దాంట్లో ఎటువంటి సత్యము లేదు దాంట్లో. కాబట్టి ఎవరైతే ఈ మాత్రం స్థితిని అర్థం చేసుకోగలుగుతారో, ఈ మాత్రం నమ్మకంతో ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ గైడెన్స్ లో వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఎందుకంటే ఈ బాటలో మనం అన్ని రకాలటువంటి మానసిక ఆటంకాలు కావచ్చు, శారీరక ఆటంకాలు, ఆధ్యాత్మిక ఆటంకాలు అన్నిటి నుంచి మనం మన ఆటంకాల నుంచి మనం బయటికి రాగలుగుతాం. కాబట్టి వాళ్ళెవరో ఏదో అంటున్నారనో, వాళ్ళు ఏదో ఎవరో అనుకుంటున్నారనో, నా యొక్క జీవితాన్ని నేనెందుకు ఎవరో చేతిలో పెట్టి నేనెందుకు గాల్లో చూసుకుంటూ ఉండాలి? నేను ఏమవుతో ఏం జరుగుతుందో అని ఎందుకు ఎప్పుడు భయాలతో ఉండాలి? ఎందుకు ఆందోళనతో ఉండాలి? సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో భాగవతం ప్రకారంగా అన్ని లెక్కలు మనం సరి చేయొచ్చు. సో ఆ విధంగా మనం ఈరోజు 19 అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ 20 అధ్యాయంలో మనం ఇప్పటి వరకు ఓన్లీ జంబూ ద్వీప్ వరకే మనం చూసాం. ఇప్పటి వరకు మనం మిగతా ద్వీపాల గురించి మనం చెప్పుకోవాలి. మిగతా ద్వీపాలు మనం చెప్పుకోవాలి. అండ్ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఈ ద్వీపాలన్నీ కలిపితే ఈ ద్వీపాలన్నీ కలిపితే భూమండలంలో జస్ట్ 10% మాత్రమే. భూమండలం అంతా లేరు. ఈ 7 ద్వీపాలు, 7 సముద్రాలు, భూమండలం అంతా 7 ద్వీపాలు, 7 సముద్రాలు మాత్రమే లేవు. అవి జస్ట్ 10% మాత్రమే. అవి ఈ 10% కాకుండా ఈ భూమండలం ఇంకా చాలా ఉంది. ఇది ముందే ఎందుకు చెప్పలేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారని. ఇదే మన వాళ్ళు తట్టుకోలేకపోతున్నాం, ఇంత విషయం ఉందా అని ఇక్కడ దీంట్లో. ఇప్పటివరకు నేను భూమి మాత్రమే అనుకుంటున్నాము. భూమి, ఆ 9 గ్రహాలు, 10 గ్రహాలు మాత్రమే మనకేదో చెప్పారు జాగ్రఫీ హిస్టరీలో. అంతే అనేసరికి ఇప్పుడు భూమండలం అనేసరికి మళ్ళీ ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే మనం ఉండే ఆ భూమండలము, మనం ఉండే భూమి ఒకటి కాదా అని ఏదైతే మనం ఇప్పటి వరకు మనం అంటున్నామో, ఈ భూమండలం ఉన్నటువంటి ఏదైతే మనం ఒక ద్వీపం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఇప్పటి వరకు జంబూ ద్వీపంలో ఉన్న వర్షాల గురించి మాట్లాడుకున్నాం. అని ఈ రోజు మనం జంబూ ద్వీపంలో ఉన్నటువంటి భరత వర్షం గురించి ఈ రోజు మాట్లాడుకున్నాం. ఇంకా అనేక ద్వీపాల గురించి ఇంకా మాట్లాడుకోవాలి మనం. ఒకవేళ మిగతా ద్వీపాల గురించి కూడా మనం మాట్లాడుకుంటే అది జస్ట్ 10% మాత్రమే భూమండలంలో. మరి ఇది కాకుండా 90% ఇంకేముంది? సో అక్కడ ఏం జరుగుతుంది? ఎవరున్నారు అక్కడ? సో ఇవన్నీ మనం 21వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, हिताय गौर प्रेमानंद. ప్రభు హరే కృష్ణ ప్రభు. ప్రభు ఒక చిన్న డౌట్ ప్రభు. ఒక్క నిమిషం.